మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే ఆదుకోవాలని, 15 రోజుల్లోగా వారికి పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయ్యిండుంటే మండలికి ఈ రోజు దాకా నష్టపరిహారం చెల్లించలేని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, దయచేసి మీతో కావడం లేదు కాబట్టి, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవ్వ పెట్టది అడుగు తిననియది అన్నట్టు నీ దగ్గర పెట్టడానికి డబ్బులు లేవు, నువ్వు ఇచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలోనైనా వెంటనే తెలంగాణ రాష్ట్రం చేరితే భవిష్యత్తులోనైనా రైతులకు నష్టం జరగకుండా మేము కాపాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కార్మికులని మళ్ళీ గత ప్రభుత్వం మోసం చేసినట్టు మీరు కూడా చేస్తారు. ఎందుకంటే మీ రికార్డు, కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మించిన వాడు ఎవరు లేరు. గట్టిగా పనిచేసి ఈరోజు వారు పోరాడి సక్సెస్ చేసినందుకు వారికి అభివృద్ధితో పాటు మరి ఈ యొక్క ప్రకటన ఏదైతే ప్రభుత్వం చేసిందో పాటు భావిస్తాం. మరి మీరు మాట్లాడినటువంటి యొక్క 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏమైనా అనేది ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సాయంకాలం కూడా వాన పడితే నెక్స్ట్ డే కూడా అది ముక్కలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూసాం, కొన్ని ఇంకా వేరే జిల్లాలో చూసాం. మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి, రైస్ మిల్లర్స్ పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి ఈ యొక్క వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ఒక సమస్యను కూడా వాటిని తీర్చాల్సిన అవసరం ఉన్నది. వరి రైతు ఈరోజు వరితో పాటు మొక్కజొన్న రైతు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడైతే మొక్కజొన్న కూడా దాన్ని గిఫ్ట్ చేయాలి ప్రభుత్వం